మాతాకి జై శ్రీరామ్. మనం తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ ముత్యాలమ్మ గుడి మనం చూసాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లి వీళ్ళ ఉద్దేశాలు హైదరాబాద్ మొన్న రంగనాథ్ గారు చెప్పారు కదా, అక్కడ ఎందరో విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి ఓవైసీ చెరువులో కట్టిన దాన్ని మేము తీయలేము. మరి హిందువుల దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు? దగ్గర ఎంఆర్ఓ ఉండి ఎలా పడగొట్టింది? ఆవిడ ఎవరైనా కావచ్చు. ఆవిడని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు? కోర్టు ఇలాంటివేమీ చూడదా? కోర్టుకి బాధ్యత లేదా? సుమోటోగా ఏమి తీసుకోదా? నిన్నో మొన్నో సమ్ ప్లేస్ మరి జార్ఖండ్ లోనో ఎక్కడో ఉత్తరాఖండ్ లోనో ఇద్దరు నన్సు అక్కడ ట్రైబల్స్ మతం మార్చడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మన రాహుల్ విన్సీ అలియాస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇది మైనారిటీలపై దాడి అన్నాడు. మరి ఇప్పుడు పెద్దమ్మ గుడి కూల్చడం ఏంటి? ఎవరి మీద దాడి? దత్తాత్రేయ గోత్రికుడు అని చెప్పుకునే పెద్ద మనిషి మాట్లాడాలా? ఇన్నిటికీ కారణం ఏమిటంటే మన దేవాలయాల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి మైనారిటీ అపీజ్మెంట్ కోసం వాడేటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి ప్రభుత్వాలు ఉండడం. మీ అందరికి తెలుసు, యాదగిరిగుట్ట దర్శనానికి పైకి వెళ్ళాలంటే ఇదివరకు నేరుగా వెళ్ళే వాళ్ళం తెలుసు కదా. ఇప్పుడు 500 ఎంతో ఇస్తే పైకి తీసుకెళ్తారు. ఇంకా దర్శనం డబ్బులు. మన దేశంలో సెక్యులరిజం ఎంత చండాలము అని చెప్పడానికి తెలంగాణలో గొప్ప ఉదాహరణ ఉంది. ఏంటది? వేములవాడ రాజన్న గుళ్ళోంచి డబ్బులు గవర్నమెంట్ పట్టుకెళ్తుంది, లోపల ఉండే దర్గా డబ్బులు వాళ్ళు పట్టుకెళ్తారు. ఇది సెక్యులరిజం. కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సొమోటోగా తీసుకుని సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి. అదొక నపుంసకుల్ని, హిందువులు నపుంసకులుగా చేసేటువంటి వరస్ట్ వర్డ్ అయిపోయింది. ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఐఎమ్ సెక్యులర్ అని చెప్పడం. చెప్తే చెప్పండి, మనం అందరం మసీదులో భజన చేద్దాం, హోమం చేద్దాం, చర్చిలో భజన చేద్దాం అని సెక్యులరిజం ఉందని నిరూపించాలంటే వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ తప్పే ఉందమ్మా. మీరు మొన్న కన్వర అది యాత్ర జరుగుతుందా ఎక్కడ? మధ్యప్రదేశ్లో కావడి. మరి వాడెవడో లారీ కింద పడ్డాడు. నేను స్టేటస్ పెట్టా, వాడి మతనిష్ట చూడండి, సిగ్గులేని హిందువులారా అని. మనకి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు, నిజం చెప్పడానికి సిగ్గు, తిరుమల గోవింద చెప్పడానికి సిగ్గు, పార్టీ కుక్కల్లా ఉండే హిందువుల వలన ఇది జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఎనాలిసిస్ చేయండి. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్తోనే ఇక్కడ ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. అంతకుముందు ఉండే గవర్నమెంట్తో ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వాళ్ళకి ప్రాంతం ముఖ్యం కాదు, వాళ్ళకి వాళ్ళ మతం ముఖ్యం. మరి మన దరిద్రులకో పార్టీ కుక్కలు, కులం కుక్కలు. పహల్గావ్లో ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మనం మారకపోతే, లవ్ జిహాద్లో సూట్ కేసుల్లో అమ్మాయిలు వస్తుండగా చూసి కూడా ఫ్రిడ్జ్లో అమ్మాయిలు, హిందువుల అమ్మాయిలు 38 ముక్కలు 48 ముక్కలు అయిపోతుంటే చూసి కూడా మాట్లాడకపోతే పెద్దమ్మ గుడి ఏంటి? నీ ఇంట్లో కూడా వస్తారు, నీ ఇల్లు కూడా గుడుస్తారు. ఎందుకంటే హరిహర వీరమల్లో కొన్ని చూపించారుగా, అవన్నీ రిపీట్ అవ్వకూడదు అనుకుంటే హిందువులారా హిందువులుగా జీవించండి. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడగడానికి ఏమన్నా ఉందమ్మా కళ్యాణి గారు? ఖచ్చితంగా ఏం అడగాలి? అమ్మవారి గుడి మళ్ళీ పునర్నిర్మాణం చెయ్యాలి. అమ్మవారిని ఎక్కడో దాచిపెట్టారు, మాకంతా అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చెయ్యాలి. ఆడవాళ్లుగా ఉన్న ఒక మినిస్టర్ ఉన్నారు, కొండా సురేఖ గారు, ఆవిడ గాని రేవంత్ రెడ్డి గారు ఇంత చూస్తూ కూడా మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మీరు స్పందించండి. ఒక ముఖ్యమంత్రి ఓటేసాం కాబట్టి మమ్మల్ని పొగిడేమెంతో తిట్టే హక్కు కూడా మాకే ఉంటుంది. ఖచ్చితంగా మేము అడుగుతాం, మేము అడగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి, కొండా సురేఖ్ గారు స్పందించండి. మా గుడి మాకు కావాలి. వి వాంట్ జస్టిస్ అంతే. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. భారత్ మాతా కీ జై.
అయితే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతనే ఆల్రెడీ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ కూడా అలానే చేయడం జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ అయినా కావచ్చు, సో శంషాబాద్ లో కూడా. సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా, హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులు విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. సో ఈ రోజు అయితే 300 బోనాలతోనైతే అంటే ఆడపడుచులందరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని? ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, చెయ్యాలి. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు, ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏమి అదే అర్ధరాత్రి 3 గంటల టైంలో అమ్మవారిని తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి భక్తి వాసులు అయితే ఇక్కడ మొరపెట్టుకోవడం జరుగుతుంది గురువారు. అదంతా మేము చూసాము. మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడుగా, తెలివైన వాడిగా అని అనుకున్నాం, కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరైనా పట్టుకున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇది అంతకుముందు పోచమ్మ. మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ్ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు. ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు, చర్చిల మీద పెత్తనం చేయలేరు. మొన్న ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు? ఎవరి పైసలు అవి? పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు. కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం, లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు. ఎందుకంటే కాంగ్రెస్ కి నోకల్ చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు. నెక్స్ట్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ మనకి తెలుస్తుంది. కానీ హిందువులకి గత 100 ఏళ్ళు పైబడి అన్యాయం చేసినటువంటి ఈ పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి, లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి. ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి, కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇక పైన బాల్ ఇన్ యువర్ కోర్ట్. భారత్ మాతాకి వెళ్దాం. పెద్దమ్మ తల్లికి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.